మిత్రులారా, ఈరోజు నేను మనకు ఒక క్రైస్తవ జీవితంలో మనకెందుకు ఏ విధంగా కష్టాలు వస్తాయనే దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నా. డియర్ వ్యూయర్స్, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్ ద ట్రబుల్స్ అండ్ ద ట్రయల్స్ విల్ కమ్ అండ్ హౌ వీ విల్ ఫేస్ ఇట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగును లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనము పోరాడేది శరీరులతో కాదండి. మన జీవితంలో ఒక్కొక్కసారి మన ఆలోచనలు బట్టి, ఒక్కొక్కసారి దుష్ట ఆలోచనలు, దురాశను బట్టి ఒక్కొక్కసారి కష్టాలు వస్తూ ఉంటే, ఒక్కొక్కసారి సాతానుడు మనకు కష్టాలు తీసుకొని వస్తూ ఉంటాడనమాట. అంటే ఆ కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనుషుల చేత, ఒక్కొక్కసారి మన కుటుంబీకుల ద్వారానే, ఒక్కొక్కసారి మన పిల్లల ద్వారా, ఒక్కొక్కసారి మన పని దగ్గర ఎన్నో విధాల ఎందరినో ఉపయోగించుకొని సాతానుడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ వాక్యంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది, మనకు పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శరీరము, రక్తము, మాంసములతో కాదు కానీ అంధకార సంబంధములకు ఆకాశం పైన ఉన్న ఆ దురాత్మల సమూహంతో వస్తూ ఉంది. ఎఫెసియన్స్ 6:12 verse. For we wrestle not against the flesh and blood, but against the principalities, against the powers, against the rulers of the darkness of this world, against the spiritual wickedness in these high places. We will observe that the people of a Christian life will get troubles by using the family members, sometimes the colleagues, sometimes the friends. But in this verse we'll see that the trials and temptations will not come from the flesh and the blood, but by the principalities and the powers above the high, above the darkness. The powers of the Satan will cause us troubles. కానీ మన జీవితంలో మనం దేవుడికి లోబడి ఉన్నప్పుడు దేవుడు అన్ని మనకి సహాయం చేస్తాడు. బట్ when we submit to God will deliver us from all the evils. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ కంటెంట్ ఎంతోమందికి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, యూట్యూబ్ విల్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు మెనీ మోర్ పీపుల్. ఆమెన్.